హోమం అంటే ఏంటంటే అగ్ని కార్యం. అగ్ని దేవతలు తేజస్వరూపంలో ఉంటారు, లైట్ బాడీస్, కాంతివంతంగా ఉంటారు అని మీరు దేవి మహత్యం చూస్తే తెలిసిపోతుంది. అమ్మవారు దుర్గాదేవి కోటి సూర్యులు వెలిగినట్టు వెలుగుతుంది, ఆమె తేజశక్తి చాలా గొప్పదని దేవి మహత్యంలో ఇచ్చున్నారు. అంటే అమ్మవార్లు అందరూ తేజస్వరూపాలు, సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళకి ఫుడ్ ఎలా తీసుకెళ్ళగలనంటే అగ్నిముఖంగా చాలా తొందరగా తీసుకెళ్తుంది. అగ్నిలో మనం ద్రవ్యాలు వేస్తూ ఉంటాం హోమంలో, అప్పుడు దేవతకు వెళ్ళిపోతుంది అన్నమాట. అగ్ని తీసుకెళ్తుంది. మంచి కార్యాలకు స్వాహాదేవి, చెడు కార్యాలకు స్వాదాదేవికి హోమం చేస్తూ ఉంటారు. మంత్రం చివరిలో స్వాహాకారం చేర్చి. ఓకే. అంటే దేవతకు మనం భోజనం పెట్టడమే అగ్నిముఖంగా హోమం అంటే. హోమంలో కూడా టైప్స్ ఉంటాయేమో కదా? చాలా హోమాలు ఉన్నాయి. ఇప్పుడు చండీ హోమం చేసేటప్పుడు ఏంటంటే అమ్మవారి దేవతల్ని, పరివారాన్ని అందరినీ ఆవాహన చేసి ఎవరికి నచ్చిన ద్రవ్యాలు వాళ్ళకి సమర్పిస్తూ ఉంటారు. ఓకే. కాబట్టి అమ్మవారు ఇంప్రెస్ అవుది, మన పనులు చేసి పెడుతుంది అన్నమాట. ఎవరు పడితే వాళ్ళు హోమం చేస్తే అమ్మవారు రాదు. అంటే అమ్మవారు వచ్చి స్వీకరించాలి కదా. ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే రాదు అమ్మవారు. బాగా మంత్రసిద్ధి, అనుష్ఠానం బాగా చేసిన వాళ్ళు ఉంటారు, మంచి తేజస్సు, నియమాలన్నీ పాటించుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు పిలిస్తేనే, మంత్రసిద్ధి పొందిన వాళ్ళు పిలిస్తేనే, వాళ్ళు హోమం చేస్తేనే బెనిఫిట్గా ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు హోమం చేసి రామ్మ అంటే వచ్చేది అమ్మవారు. అందుకే అందరికీ హోమాలు చేస్తే రిజల్ట్ రాదు. ఎందుకంటే పిలవగలిగిన వాళ్ళు పిలిస్తేనే దేవత వస్తుంది యజ్ఞంలోకి. ఓకే. దేవతకు భోజనం పెట్టడమే హోమం అంటే.